దాని విశిష్టతను చాటుతూ మన ఓరుగల్లుకు పూర్వవైభవం తేవడం కోసం, మన తెలంగాణ వైభవాన్ని చాటడం కోసం వివిధ రంగాల్లో సేవ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, క్రీడలు, పర్యావరణం ఇత్యాది రంగాల్లో వారు విశేషమైన సేవలు అందిస్తూ మనందరికీ స్ఫూర్తిని రగిల్చేటువంటి వారందరికీ మనం ప్రతిసారి మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం వేదికగా మనం చిరు సత్కారం చేసుకొని వారికి కాకతీయ పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఓరుగల్లులో పుట్టిన ప్రతి బిడ్డలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి మనం ప్రతిసారి అంటుంటాం. ఏదో ఒక రంగంలో వారు వైభవంగా ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ముందుగా మనం గుర్తించి వారికి ఈ వేదిక నుండి చిరు సత్కారాన్ని, కాకతీయ పురస్కారాన్ని అందించి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. కాబట్టి ఈసారి కూడా కాకతీయుల లక్కీ నెంబర్ 7 కాబట్టి ఒక 7గురిని వివిధ రంగాల్లో సెలెక్ట్ చేసి వారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ముందుగా పర్యావరణ విభాగం నుంచి శ్రీ మొక్కల వెంకటయ్య గారు, వారి పూర్తి పేరు రాయి వెంకటయ్య గారు. కానీ ప్రతి మనిషి ఒక నడిచే మొక్క కావాలని ఒక నినాదాన్ని తీసుకొని వారు మొక్కలు పంచడమే వారి జీవిత పరమావధి. మొక్కలు బాగుంటే, చెట్లు బాగుంటే, పర్యావరణం బాగుంటే సమాజం అంతా బాగుంటుందని చెప్పేసి వారు మొక్కలు నాటుతూ వారు జీవనం సాగిస్తున్నారు. వారి ఇంటినే ఒక మొక్కలశాల చేసి, ఔషధ మొక్కలశాల చేసి, మావీర చెట్టు నుండి మర్రి చెట్టు వరకు ప్రతి మొక్కను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఎవరు మొక్క కావాలన్నా కానీ లేదు కాదు కూడదనుకుంటా ఉచితంగా వారి జీతభత్యాలను కూడా, వ్యయ ప్రయాసాలను కూడా అన్నిటినీ వారు ఖర్చు చేసి వారు మొక్కలు నాటుతున్నారు. 1987 నుంచి సుమారు 80 లక్షల మొక్కలను వాళ్ళు వితరణ చేయడం జరిగింది. సింగరేణి ఉద్యోగిగా ఉన్న వారికి వాహనాన్ని వాడితే వారికి ఇంధన అలవెన్సులు ఉంటాయి, అంటే పెట్రోల్ డీజిల్ అలవెన్సెస్ ఉంటాయి. కానీ పర్యావరణాన్ని నాశనం చేయడం ఇష్టం లేకుండా వారు కనీసం బైక్ లైసెన్సు, కార్ లైసెన్స్ కూడా తీసుకోకుండా, వాహనం కొనుక్కోకుండా బస్సులోనే, సైకిల్లోనే ప్రయాణిస్తూ వారు పర్యావరణాన్ని పరీక్షిస్తున్నారు. కాబట్టి వారిని ఈ మహాశివరాత్రి ఇండస్ ఫౌండేషన్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమ వేదికగా కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి అతిథులందరూ వారికి కాకతీయ పురస్కారాన్ని అందజేయాలని మొక్కల వెంకటయ్య గారిని గట్టిగా చప్పట్లతో సాదర స్వాగతం పలుకుదాం. మాట్లాడుతుంటే కొంచెం ముందు మొక్కలనే, పర్యావరణాన్ని పరీక్షిస్తే మన భవిష్యత్తు తరాలు బాగుంటాయి. కాబట్టి ఆ మొక్కలను కాపాడాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన మొక్కల వెంకటయ్య గారికి వారికి సత్కరించాలి. మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మగారు అనేది, వారికి మొక్కలంటే పిచ్చండి, వారికి మొక్కలే పరమావధి, మా ఇంట్లో సభ్యుల కంటే మొక్కల్నే వారు బాగా చూసుకుంటారని అమ్మగారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పుణ్య దంపతులందరికీ ఇద్దరికి మన ఇండస్ ఫౌండేషన్ తరఫున కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లతో మీరు సత్కరించాలి. రెండవ కాకతీయ పురస్కారం శ్రీ జిల్లా ప్రభు చైతన్య గారు, యోగా విభాగం. మన ప్రాచీన భారతదేశంలో యోగా ఎంతగానో ఫరడవిల్లింది. ఆ యోగాను ప్రపంచానికి అందించింది మనమే. ఆ యోగాను వికసింపజేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యోగాను విస్తరింపజేయడానికి కృషి చేస్తున్న వారు శ్రీ జిల్లా ప్రభు చైతన్య గారు. వారు ఓరుగల్లు కేంద్రంగా దివ్య సనాతన యోగా కేంద్రాన్ని స్థాపించి 14 ఏళ్లుగా ఓరుగల్లు నలుమూలల యోగాను విస్తరింపజేస్తున్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి స్థాపకులు, వివేకానంద సాహిత్యాన్ని ఓరుగల్లు ప్రజలకు విశేషంగా అందిస్తున్న శ్రీ జిల్లా ప్రభు చైతన్య గారికి యోగా విభాగంలో కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి యోగాలో అతి క్లిష్టమైన శతక్రియలు, ప్రాణాయామాలు, ఆసనాలను ఎంతగానో పట్టు సాధించి జిల్లా ప్రభు చైతన్య గారు వారు యోగాను విస్తరింపజేస్తున్నారు, ఫరిడవిల్లింపజేస్తున్నారు. కాబట్టి వారికి అతిరథ మహారాజులందరూ వారు సాలువా కప్పి కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మనందరం చప్పట్లతోనే ఆ కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయాలి. తదుపరి కాకతీయ పురస్కారం 100 ప్రసంగాల్లో చెప్పలేనిది ఒక్క పాటలో చెప్పవచ్చు, ఒక్క మాటలో చెప్పలేనిది ఒక పాటలో అద్భుతంగా చెప్పవచ్చు. అలాంటి పల్లె పాటలను, జానపదాలను అందించిన మన ఓరుగల్లు ముద్దుబిడ్డ కాసర్ల శ్యామ్ గారు వందలాది పాటలు రచించారు. శ్యామ్ గారి తండ్రి గారు మధుసూదన్ గారు రంగస్థల నటుడు కావడంతో బాల్యం నుండే వీరికి కళల పట్ల ఆసక్తి పెరిగింది. అలా
ఓరుగల్లు శంకర్ సారంగపాణి బృందంతో కలిసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా రచయితగా వారికి బాట పడింది. ఇటీవలే ఊరు పల్లెటూరు అనే అద్భుతమైన పాటతోటి 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు తీసుకున్న ఉత్తమ గేయ రచయిత మన ఓరుగల్లు ముద్దుబిడ్డ శ్రీ కాసర్ల శ్యామ్ గారికి సినీ రంగంలో రచయిత విభాగంలో కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. తదుపరి కాకతీయ పురస్కారం మన భారతదేశం ప్రపంచ నాగరికతకు పునాది లాంటిది. మన దగ్గరే ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం మన దగ్గరనే పుట్టింది. ఆ పరంపరను కాపాడుతూ భవిష్యత్తు తరాలకు అందిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో 2013 నుండి మహర్షి గోశాల అనే ఒకటి ఏర్పాటు చేసి వందలాది మంది గ్రామీణ రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద ఉచితంగా శిక్షణ ఇస్తూ నిరుపేద రైతులకు ఉచితంగా గోవులను అందజేస్తూ అలాగే సహజ సిద్ధ మూలికా వైద్యాన్ని, క్యాన్సర్ వంటి రోగాలను కూడా నయం చేసే మూలికా వైద్యాన్ని నేర్పిస్తున్న మహర్షి గోశాల వారు శ్రీ సజ్జన రమేష్ గారికి ప్రకృతి వ్యవసాయం ఆయుర్వేదం విభాగంలో కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి గట్టిగా చప్పట్లతో మన ఓరుగల్లు ప్రజలమంతా కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తదుపరి కాకతీయ పురస్కారం ఆధ్యాత్మిక విభాగంలో శ్రీ కంచర్ల శ్రీనివాస్ గారు ఆధ్యాత్మిక విభాగంలో వారి వేదిక మీదకి రావాలి. శ్రీరాముడు మన భారతదేశ ఆత్మ ధర్మస్థాపన కోసం 14 ఏళ్ల వనవాసం చేసిన పితృవాక్ పరిపాలకుడు. నామం తలవని గుండె ఉండదు, శ్రీరామనామం పలకని గొంతు ఉండదు. అలాంటి శ్రీరాముడికి దాసుడు శ్రీరామదాసుడు కంచర్ల గోపన్న గారి వారసులు వీళ్ళు. గత వందలాది ఏళ్లుగా రామదాసు గారి వారసత్వాన్ని కాపాడుతూ వారు ఇచ్చినటువంటి ఆచారాలను శ్రీరామ భద్రాచల ఆలయంలో వారు నిత్యం అజరామంగా కొనసాగిస్తున్నటువంటి వారి పూర్వీకులు శ్రీ కంచర్ల శ్రీనివాస్ గారికి ఆధ్యాత్మిక విభాగంలో కాకతీయ పురస్కారం ఇచ్చి ఘనంగా సత్కరించుకుందాం. శ్రీరామదాసు మనందరికీ తెలిసిందే. కంచర్ల గోపన్న వారు శ్రీరాముడికి భద్రాచలంలో ఆలయం కట్టించడం జరిగింది. వారి పూర్వీకులే వి కంచర్ల శ్రీనివాస్ గారు. కాకతీయ పురస్కారం క్రీడా విభాగంలో మార్షల్ ఆర్ట్స్ నుండి శ్రీ గణదాసు మణికంఠ గారు. ఆత్మరక్షణ కళలు ఎన్నో మన భారతదేశంలో పుట్టాయి. ఇక్కడ పుట్టిన ఆత్మరక్షణ కళలు కరాటే, కుంఫు, మార్షల్ ఆర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఫరడవిల్లాయి. కాబట్టి చిన్ననాటి నుండే ఆత్మరక్షణ కళ మీద అత్యంత శ్రద్ధతో వారు మార్షల్ ఆర్ట్ను నేర్చుకొని 21 ఏళ్లుగా ఎంతగానో ప్రావీణ్యం సాధించిన మన మణికంఠ మార్షల్ ఆర్ట్స్లో తైక్వాండో, కిక్ బాక్సింగ్, జూడో లాంటి 10 రకాల విద్యల్లో నిష్ణాతులయ్యారు. వారు నేర్చుకున్న విద్యను ఉచితంగా అందించాలని, దాన్ని కాపాడాలని చెప్పేసి ఎంతో మంది పేద విద్యార్థులకు వారు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఇటీవలే వారు మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అధికారికంగా ఫోక్సో యాక్ట్ సెల్ఫ్ రిలీజియస్ డిఫెన్స్ ట్రైనర్గా వారు అర్హత సాధించడం మన ఓరుగల్లుకే గర్వకారణం. కాబట్టి వారికి ఘనంగా సత్కరించి మన కాకతీయ పురస్కారాన్ని అతిథులంతా శాలువాతో సత్కరించి వారు ప్రదానం చేశారు. మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన ఓరుగల్లు కూర్చుంటారు కాబట్టి. అలాగే ఆధ్యాత్మిక విభాగంలో శ్రీ నాగపురి శ్రీనివాస్ గారికి మనం కాకతీయ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. దాన్ని స్వీకరించడానికి వారి కుమార్తె చిరంజీవి శివాని గారు వచ్చారు. మన ఓరుగల్ అంటేనే శివతత్వం. ఎన్నో ఆలయాలు, ఎన్నో గుడులు ఇక్కడ ఫరిడవిల్లాయి. ఇది ఒక శివతత్వానికి కేంద్రం. కాబట్టి మన గణపురంలో కోటగుళ్ళ ఆలయం మనందరికీ తెలిసిందే. ఆ కోటగుళ్ళ ఆలయాన్ని విదేశీ దురాక్రమణదారులు దండయాత్ర చేసి వారిని ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి శివుడు అలా ఉండకూడదని చెప్పేసి శివుణ్ణి పునఃప్రతిష్టాపన చేసి వీరి నాన్నగారు శ్రీ నాగపురి శ్రీనివాస గారు కొంతమంది మిత్రులతో కలిసి ఆ పరమశివుణ్ణి మళ్ళీ పునఃప్రతిష్టాపన చేసి కొంతమంది మిత్రులతో కలిసి బృందంగా ఏర్పడి ప్రభుత్వం మీద ఎటువంటి ఆధారపడకుండా నిత్య ధూప దీప నైవేద్యాలు
అందిస్తూ ఆ పరమశివుడిని కొలుస్తున్నారు. అప్పుడు విదేశీ దురాక్రమణదారు వల్ల ఆ ధ్వంసమైనటువంటి కోటగుళ్ళ ఆలయానికి పూర్వవైభవం తేవడం కోసం వాళ్ళ నాన్నగారు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ రోజు కూడా శివరాత్రి కాబట్టి వారు కోటగుళ్ళ ఆలయంలో అత్యంత వైభవంగా కాకతీయుల వైభవాన్ని చాటే విధంగా వారక్కడ మహాశివరాత్రిని గడుపుతున్నారు. కాబట్టి వాళ్ళ నాన్న తరపున వాళ్ళ కుమార్తె ఇక్కడికి వచ్చి వారు కాకతీయ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి మన ఓరుగల్లు వైభవాన్ని మన ఆధ్యాత్మికతను కాపాడుతున్న వారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి మనం సత్కరించుకోవాలి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అలాగే నేటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున మన ఇండస్ ఫౌండేషన్ తరపున, మన ఓరుగల్లు ప్రజల తరపున గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. హర హర మహాదేవ. ముందుగా నేటి మన ముఖ్య అతిథి ఈరోజు మన ఓరుగల్లుకు వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినటువంటి మన జైపాల్ రెడ్డి గారికి సన్మానం చేయడం కోసం ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్న మా ఇండస్ ఫౌండేషన్ సభ్యులు చాడా సందీప్ గారిని, కంది యాదగిరి గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకొని ఇంత అద్భుతంగా నిర్వహించుటకు మన టీం సభ్యులు చాడా సందీప్ గారు, అలాగే కంది యాదగిరి గారు, మన జైపాల్ రెడ్డి గారి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు వారికి వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఒకనాడు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా మనందరికీ ప్రాతినిధ్యం వహించి మన గళాన్ని పార్లమెంట్లో వినిపించి మాకు తెలంగాణ కావాలి, నేను ఓరుగల్లు నుంచి వచ్చా, మాకు తెలంగాణ ఎందుకు కావాలంటే ఇందుకు కావాలి అని మన తెలంగాణ తత్వాన్ని, మనం పడుతున్న కష్టాలను పార్లమెంటు వేదికగా అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు వివరించి మనల్ని రిప్రజెంట్ చేసినటువంటి మన పెద్దలు మాజీ ఎంపీ మన బోయినపల్లి వినోద్ కుమార్ సార్ గారిని సత్కరించాల్సిందిగా మన రాకేష్ అన్నను, అలాగే అతిథులందరూ కూడా రావాలి. దయచేసి అందరూ చేరుకోవాలి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఈనాటి మనందరినీ అప్పట్లతో సత్కరించాలి. వాళ్ళు మన విశిష్ట అతిథి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారికి మెమోంటో అందజేయాల్సిందిగా ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ మన రాకేష్ రెడ్డి అన్న గారిని కోరుతున్నాం. వారు గతంలో మన వరంగల్ మహానగరానికి మేయర్గా కూడా పనిచేయడం జరిగింది. చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. అలాగే మీ అందరి మనసులో ఒక డౌట్ ఉంది, ఏంటంటే కొంతమంది మాట్లాడారు, ఇంకొంతమంది మాట్లాడేదని. వారి దేశపతి శ్రీనివాస్ గారిది, అలాగే నల్గొండ గద్దర్ గారి, మిగతా అతిథులందరి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. వారు ఎక్కువ సమయం మనతో గడపాలనుకుంటున్నారు కాబట్టి ఈ వేదిక సమయాన్ని మనం ఇంత షార్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. మన పెద్దలు వినోద్ సారు మనందరికీ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. వారందరికీ మా ఇండస్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ హర హర మహాదేవ, హర హర మహాదేవ. తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన కార్యక్రమ వ్యాఖ్యాత, తెలుగుతనం ఉట్టిపడే విధంగా మన కార్యక్రమాన్ని ప్రతి ఏటా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సత్యభామ స్వాతి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అతిథులంతా
ఆర్పి పట్నాయక్ గారిచే నిహాల్ కొండూరి, అలాగే ప్రకృతి రెడ్డి కొమ్మ ఉయ్యాల కోన అందరూ పాట వినై ఉంటారు. అలాగే రాను ముంబైకి రాను అంటూ అద్భుతమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటాయి. కాబట్టి అందరూ ఓపికతోటి ఈ శివరాత్రి జాగరణ కొనసాగించాలని, ఈ వేడుకను ముందుకు నడిపించాల్సిందిగా సత్యభామ సాత్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలండి పురుషోత్తం గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. ఎందుకంటారా, ఈ కార్యక్రమంలో నేను మాట్లాడుతున్నా, ఇందులో చాలా వరకు మాటలు ఆయనవే. ఆయన వెనకాలండి ఏ కార్యక్రమం ఎలా మాట్లాడాలి అని అన్నీ రాసి పొద్దున్నుంచి చాలా కష్టపడి నాకు చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం గారు. మరి ఇప్పుడు మెల్లిమెల్లిగా పాటల్లోకి వెళ్దామా? ఏదందరూ ఒకసారి గట్టిగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తదుపరి కార్యక్రమంలోకి వెళ్లే ముందు మీ అందరి కోసం నేను చిన్నగా 2 పాటలు పాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంకా మెల్లిమెల్లిగా భక్తిభావంలోకి వెళ్ళబోతున్నాం. అలాగే కార్యక్రమం ఇంకా ఎంతో మంచి పాటలతోటి ముందుకు వెళ్ళబోతోంది, ఇందాక పురుషోత్తం గారు చెప్పినట్టు. మరి అలాగే మీకోసం ట్రాక్ వాల్యూమ్ ఎక్కువ ప్లీజ్. ఫస్ట్ నుంచి బెటర్. ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ, ఈ జన్మ చాలదా శివకీర్తన చేయడానికి జన్మ మనకి ఎలాగో సరిపోదు. మరి మీ అందరిలో ఇప్పుడు భక్తి చైతన్యాన్ని తీసుకురావడం కోసం మీ అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పాట. ఈ పాట ఆపిన ఎండింగ్లో మీ సహకారం నాకు కొంచెం కావాలండి, వాద్య సహకారం ఎండింగ్లో. థ్యాంక్ యూ. సో అందరూ ఒకసారి గట్టిగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ గట్టిగా. గండా దీపాలు ఘనముగా వెలిగించేరే, గడ్డాలు పాపమని పప్పతులు పట్టేరే, లింగన రూపాయి నంబన గోడెను కట్టిన వారికి సుట్టానివే, కడిపట్ట నానాలు పురుషుడు దండాలు కొట్టిన వారికి చెప్పునివే. యమునాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన వారి అలిగేటి దేవుడవే, కోరిన కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే
కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా తోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను కాసే జంగముడా కథన గర్ణాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా మరి ఒక్కసారి అందరూ నాదం ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా తోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను కాసే నన్ను చదువు కథన గర్ణాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా తోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను కాసే జంగముడా తోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను కాసే జంగముడా ఓం నమః శివాయ. మరి మన తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, గాయకుడు తన పోరాట పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లూదిన తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తన పాటను ఇంధనంగా అందించిన కవి. తెలంగాణ సాంస్కృతిక కళావైభవానికి ప్రతీక దేశపతి గారు. తన ఉద్వేగభరిత ప్రసంగాలతో, కవిత్వాలతో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన కవి, రచయిత, గాయకుడు దేశపతి గారు. తెలుగు సాహిత్య కళావైభవం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వ విశిష్టతను చాటుతూ సందేశం ఇవ్వాల్సిందిగా సాదరంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి కోసం గట్టిగా కరతాళ ధ్వనులతోటి దేశపతి శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. చాలా బాగా పాడావు. పేరేమన్నావమ్మా? స్వాతి సత్యభామ. పాడతానన్నా. గద్దరన్న పాడతారు. గద్దరన్న తర్వాత ఆయన ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ రాకేష్ ఈ సందర్భంలో ఇక్కడ పాల్గొని మాట్లాడాలని చెప్పి కోరినాడు. నేనేమో ఏదో ఉద్యమాల వెంట నడిచిన ఒక గాయకుణ్ణి, కొంత సాహిత్యం చదువుకున్నవాడిని, నాకు పెద్దగా ఆధ్యాత్మిక విషయాల్లో అంత పరిజ్ఞానం లేదు. నేనేం మాట్లాడతానయ్యా అని నేను కొంచెం వెనుకంజ వేసినాను. కానీ రాకేష్ చాలా పట్టుబట్టి నువ్వు ఇవాళ మాట్లాడాల్సిందే, రావాల్సిందే అని తెలంగాణ అస్తిత్వం గురించి ఉద్యమంలో మాట్లాడినారు కదా, అదే కోణంలో మాట్లాడండి అని తను గట్టిగా అన్న మీదట నేను ఇవాళ ఈ సందర్భంలో పాల్పంచుకుంటున్నాను. ఇప్పటిదాకా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న తెలంగాణ తేజమైన మీ అందరికీ ఈ శివరాత్రి పండుగ వేళ శుభాకాంక్షలు. నేను ఉద్యమం పొడుగున వరంగల్ గురించే పాడుతున్నా. తెలంగాణ గురించి మాట్లాడడం అంటే మొట్టమొదట మాట్లాడాల్సింది ఓరుగల్లు గురించే. తెలంగాణ చారిత్రక అస్తిత్వానికి ఒక సమున్నతమైనటువంటి ప్రతీక ఈ ఓరుగల్లు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి. వీరులకు మొగసాలరా, వీరులకు మొగసాలరా, తెలంగాణ ధీరులకు కాణాచిరా.
వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా అబలయని దేశమును కబళింపతలపడిన అబలయని దేశమును కబళింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును 1000 కంబాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా అత్యద్భుతమైన శిల్పకళకు పరాకాష్ఠ 1000 స్తంభాల గుడి రామప్ప దేవాలయాలు. గద్దర్ ఒక చోట పాట రాస్తూ పసుపు పచ్చ ఆకుపచ్చ నా పరాయి సూపుజూడు ముదిమాణిక్యం అమృతపాళి ముద్దు ముద్దు ముఖము చూడు దేవుళ్ళకు మారు రూపము నల్ల సరపు బండజు నల్ల సరపు నునుపు చూడు దేవుళ్ళకు మారు రూపము నల్ల సరపు నునుపు చూడు కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము ఎండి బంగారం దండిగా ఉన్నా ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేర్సినది అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎటొల్లా మట్టి సిప్పవు ఎటొల్లా మట్టి సిప్పవు రాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా దేవుళ్లకు మారు రూపము నల్లసరపు నునుపు చూడు అన్నాడు. తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నీ కూడా నల్లసరపు బండతో చెక్కినటువంటి దేవాలయాలు. మనం హోయసల శిల్పాలు చూస్తాం, జక్కనాచార్యుడు చెక్కినటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు. అవి బలపపు రాయితో చెక్కినాయి. ఆ రాయి మెత్తగా ఉంటుంది, అది శిల్పానికి లొంగుతుంది. కానీ తెలంగాణలో ఉండే నల్లసర బండ అంత సులభంగా శిల్పానికి లొంగదు. అటువంటి నల్లసరపు బండ మీద కల్పనాతీతమైన ఇంత అద్భుతంగా కల్పన చేయవచ్చా అని ఆశ్చర్యం పొందేటువంటి మహత్తరమైనటువంటి శిల్పాలను ఈ కాకతీయ భూమి మీద, ఈ ఓరుగల్లు భూమి నుంచి వచ్చిన శిల్పులు అత్యద్భుతంగా చెక్కింది. ఒకసారి నిజంగా 1000 స్తంభాల గుడిలోని ఆ నంది నునుపు చూస్తే ఇంత నునుపును ఎట్లా తీసుకొచ్చిండ్రు ఆ రాతిలో అనిపిస్తుంది. అద్దంలాగా మెరిసిపోతుంటుంది ఆ నునుపుదనం ఆ నందిని చూస్తే, ఎంత అద్భుతంగా ఉంటుందో. తర్వాత ఆ గుడి గర్భగుడి దగ్గరకు పోతే జాలిలాగా ఉంటుంది, రాయిని ఒక జాలిలాగా, ఒక నెట్లాగా, ఒక తెరలాగా దాన్ని చెక్కినారు. ఆ పూసల మధ్య వాళ్ళు వేసుకున్న ఆభరణాల పూసల మధ్య దారం కూడా కనబడుతుంటుంది. రాతిలో అంత అద్భుతమైన నైపుణ్యాన్ని చూపించారు. ఇక సరే మీరు ప్రధాన ఆలయం యొక్క దగ్గర అక్కడికి పోతే ఆ రాయిలో సరిగమలు పలుకుతాయి. ఆ రాతిలో సరిగమలను ఎట్లా కుక్కినాడా శిల్పి? అసలు ఎంత వాళ్ళకి ఎంత ఆ శిల్ప కళ ఎంత ఉన్నతమైంది, వాళ్ళకి ఆ లెక్క ఎట్లా తెలుసు, ఆ శాస్త్రం ఏమిటి, ఆ జ్ఞానం ఇవాళ ఏమైపోయింది? అంత అద్భుతమైనటువంటి శిల్పకళ విజ్ఞానం మనకు అక్కడ కనబడుతుంది. ఒకసారి ఆ పైకి చూస్తే
వెయ్యి స్తంభాల గుడి పైన చూస్తే నటరాజు జటాజూటం నుంచి ఉప్పొంగి వస్తున్న గంగ అద్భుతంగా కనబడుతుంటుంది ఆ శిల్పంలో. మీరు రామప్పకు పోతే నారాయణ రెడ్డి గారు అద్భుతమైన పాట రాశారు. రాళ్ళలోపల పూలు పూచిన రామసుందర లీలా ఆ రామసుందర హేలా అని. ఆ రామప్ప గుడిలో త్రిపురాసురుని చంపడానికి పరమేశ్వరుడు బయలుదేరిన ఆ రథం ఉంటుంది. ఆ రథం మీద పోతుంటే మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఆ రథ చక్రం అటు ఇటు కదులుతున్నట్టుగా ఉంటుంది. శిల్పి అంత అద్భుతంగా ఎట్లా చెక్కినాడు, అసలు అది నిజంగా కదులుతుందేమో అనిపిస్తుంది. ఆ రథ చక్ర గమనం కనబడుతుంటుంది మనకు. అంత అద్భుతమైనటువంటి శిల్ప కళకి నిలయంగా నిలిచింది ఈ ఓరుగల్లు గడ్డ. కాకతీయులు చెరువులు నిర్మించారు. వాళ్ళ సూక్తి, వాళ్ళ నినాదం ఏమిటంటే ప్రతి చెరువు గట్టు మీద శివాలయం. ఇది కాకతీయుల నినాదం. ఆ చెరువు గట్టు మీద శివాలయాన్ని నిర్మించి ఆ శివాలయ భూముల మీద వచ్చే ఆదాయంతో చెరువుల నిర్వహణ చేసేవాళ్ళు. అది మాత్రమే కాదు, వ్యాపారాలకు బయలుదేరే సార్థవాహులు ఉంటారు కదా, ఆ వ్యాపారాలకు బయలుదేరే వాళ్ళ రక్షణ కోసం కూడా ఈ దేవాలయాలు ఉపయోగపడేవి. ఆ దేవాలయాలకు వచ్చినటువంటి వ్యాపారులు వాళ్ళ వ్యాపార క్రమంలో బయలుదేరి బాటసారులుగా వెళ్తున్న వాళ్ళు ఈ దేవాలయాల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకొని చందాలు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ చందాలతో రైతులకి రుణాలు ఇచ్చేవాళ్ళు కాకతీయులు. అంతటి ఒక నీటిపారుదల వ్యవస్థని, నీటిని ఎట్లా కాపాడాలి, ఆ వాన చినుకుల్ని ఎట్లా కాపాడాలి, వాన ధారలను ఎట్లా కాపాడుకోవాలి, వర్షపు నీటిని ఎట్లా కాపాడుకోవాలనే ఒక అద్భుత వ్యవసాయ పరిజ్ఞానాన్ని, జల విజ్ఞానాన్ని ఆవిష్కరించినటువంటి గడ్డ ఈ కాకతీయుల గడ్డ, ఈ ఓరుగల్లు గడ్డ. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంబాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అవనాన విక్రాంతి కాహళిని పూరించి, అవనాన విక్రాంతి కాహళిని పూరించి అమ్మ తెనుగున తేట కావ్యాలు రచయించే, అమ్మ తెనుగున తేట కావ్యాలు రచయించే. పాల్కురికి యానాడెరా, పాల్కురికి యానాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా. పాల్కురికి యానాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా. అత్యద్భుతమైనటువంటి కవి, సంస్కృత రచన ఉంది. నన్నయ్య సంస్కృతంలోంచి తెలుగులోకి అనువాదం చేశాడు భారతాన్ని. కానీ ఆయన తెలుగులోకి అనువాదం చేసినప్పటికీ అది పూర్తిగా సంస్కృత పద భూయిష్టంగానే ఉంది. తెలుగు శాతం తక్కువ దాంట్లో. నేను తెలుగులోనే రాస్తాను, అచ్చ తెలుగులో రాస్తాను, సామాన్యులు మాట్లాడే తెలుగులో రాస్తాను. సామాన్యుల కోసం రాస్తాను, రాజుల కోసం కాదు. రాజుల కోసం నేను రాయను, సామాన్యుల కోసం, అది కూడా నిమ్న కులాల వాళ్ళ కోసం, కింది కులాల వాళ్ళ కోసం రాస్తానని ప్రతిజ్ఞ చేసినవాడు, ఒక కొత్త విప్లవాన్ని సృష్టించినవాడు. కవనాన విక్రాంతి కాహళిని పూరించి కమ్మ తెనుగున తేట కావ్యాలు రచయించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీసిరా అన్నాడు. రావెళ్ళ వెంకటరామారావు గారు రాశారు ఈ పాటని. ఆయన ఒక కొత్త మార్గం రచయించాడు. అదిగదిగో అదిగదిగో అక్షర జటాజూటి దేశీయ పదగతుల దివ్య కవితార్భటి పద్యమై గద్యమై విశ్వేషు వేద్యమై ఏలలై కోలలై పరమేశు లీలలై ఎగిసింది ఎగిసింది కావ్య రసగంగా, ఎగిసింది ఎగిసింది కావ్య రసగంగా పాల్కురికి సోమన్న హృదయము పొంగా. ఆయన శివలీలను రాసినాడు. ఆయన బసవన్న శివమతం చేత ప్రభావితుడైనాడు. 12వ శతాబ్దానికి చెందిన బసవడు. ఆయన ఒక సాంఘిక విప్లవకారుడు. కులమతాలు లేవన్నాడు. అప్పుడు వర్ణభేదం పెచ్చరిల్లి ఉంది, వర్ణ వివక్ష ఎక్కువ ఉన్నది. కులమత భేదాలు మనుషుల్ని చీలుస్తున్నాయి.
ఈ దశలో ఆయన ఎంత గొప్పవాడంటే బసవన్న దేవాలయంలోకి రానివ్వడలేదు. దేవాలయాల్లోకి రానివ్వకపోతే ఆయన ఏమన్నాడు, దేహమే దేవాలయం అన్నారు కదా, అందుకని ఆయన శివుడి దగ్గరికి నువ్వు రావాల్సిన పని లేదు, నీ దేహంలోనే శివుడున్నాడని లింగాన్ని దేహం మీదనే వేసి లింగకాయ కట్టుకునే ఆ లింగాయత మతాన్ని స్థాపించాడు ఆయన. నీ మెడలోనే లింగం ఉన్నాడు అని చెప్పి శివుణ్ణి మెడలో వేసినాడు బసవన్న. కాయికమే కైలాసం అన్నాడు. నువ్వు పూజలు చేయవలసినటువంటి పని లేదు, వ్రతాలు చేయవలసిన పని లేదు, యజ్ఞాలు యాగాలు చేయవలసినటువంటి పని లేదు, శ్రమ చెయ్యి అన్నాడు. శ్రమలో పాలు పంచుకో అన్నాడు. ఉత్పత్తి చెయ్యి అన్నాడు. లోక కళ్యాణం కోసం పాటుపడు అన్నాడు. సంపద పెంచు అన్నాడు. శ్రమ చేయి, కాయికమే కైలాసము అన్నాడు. శ్రమ చేయటమే కైలాసం అన్నాడు. నీ మనసులో కల్మషం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటే నీకు పుణ్యం రాదు అన్నాడు. వేమన కూడా చెప్పినాడు కదా, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నాడు కదా. కనుక నువ్వు నీ హృదయం నిర్మలత్వం ఉండాలి. ఆయన ఒక అద్భుతమైన స్లోగన్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ కులానికి వ్యతిరేకంగా ఇవనారివ 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 అను బేడ అంటే వీడెవడు వీడెవడు అనొద్దు. అంటే వీడిదే కులం, నీదే కులం, మీరేంటోళ్ళు అనొద్దు. ఇవనారివ ఇవనారివ అను బేడ బసవన్న చెప్పినాడు. మరి ఏమన్నాడు, ఇవ నమ్మవ అనుము అన్నాడు కన్నడంలో. ఇవ నమ్మవ అంటే వీడు మనవాడు అని హక్కున చేర్చుకో అన్నాడు. ఇతను వేరేవాడు, ఇతను వేరే కులం వాడు, కిందివాడు, ఎవరు ఎక్కువ తక్కువలనేవి లేవన్నాడు. జంగమ అన్నాడు. ఎవరైతే శివశరణుడవుతాడో, శివభక్తుడవుతాడో అతను జంగమ. ఆ జంగమం అంటే చైతన్యం. జంగమ అంటే చరించేది. స్థావరం అంటే స్థిరంగా ఉండేది. జంగమ అంటే చరించేది, చైతన్యవంతమైంది. ఆ మనిషే దేవుడు అన్నాడు. అందుకని ఏమన్నాడు తెలిసిన, నా కాళ్లే స్తంభాలు, నా తలయే బంగారు కలశం, దేవుడి యొక్క శిఖరం మీద ఉండేటువంటి కలశం, నా నాలుకయే గంట, నాలోనే శివుడున్నాడు. మీరు నిలబెట్టిన దేవాలయాలు పోతాయి కానీ చరించే చైతన్యం ఉన్న ఈ దేవాలయం పోదు అని చెప్పాడు బసవుడు. ఆ బసవని చేత ప్రభావితుడయ్యాడు పాల్కురికి సోమన. అందుకే వాళ్ళు కింది కులాల్లోకి వెళ్ళారు. కింది కులాలను హక్కున చేర్చుకున్నారు. అప్పటిదాకా దేవాలయాలు ఆయన అనుభవ మంటపాన్ని స్థాపించాడు బసవుడు. అనుభవ మంటపం అంటే ఇవాల్టి పార్లమెంటుకు తాతాది, పార్లమెంటుకు పూర్వరూపం. కర్ణాటకలో ఆయన అనుభవ మంటపం పెట్టి ఆ అనుభవ మంటపంలోకి అన్ని మతాల వాళ్ళు వచ్చి ఐహిక, ఆముష్మిక, పారమార్థిక చర్చలు చేయవచ్చు. అక్కడ ఎవరైనా మాట్లాడవచ్చు. ఒక బ్రాహ్మడు మాట్లాడేవాడు, ఒక చెప్పులు కుట్టేవాడు మాట్లాడేవాడు, మడివాలు మాచయ్య అనే ఒక చాకలి మాట్లాడేవాడు. వాళ్ళందరూ వచ్చి ఒకరి పక్కన ఒకరు కూర్చొని, అంటరానితనం లేకుండా ఒకరి పక్కన ఒకరు కూర్చొని వేదాంత చర్చలు చేసినారు ఆ అనుభవ మంటపంలో. దాన్ని అందిపుచ్చుకున్నాడు పాల్కురికి సోమన. అందుకోసం ఆయన ఏం చేసినాడంటే, సంస్కృత పదభూయిష్టమైన పద్యాలు రాయను, శ్లోకాలు రాయను, సామాన్య జనులు పాడుకునే ద్విపద రాస్తా అన్నాడు. ద్విపదలు రాశాడు. ఆ ద్విపదలో కూడా ఏం రాసినాడంటే, ప్రఖ్యాత కథలకు పలికిండు స్వస్తి, పామరుల చరితలే అతని కనురక్తి. ప్రఖ్యాత కథలు కాదు, బెజ్జమ్మ గొడగూచి మడివాలు మా చెయ్యా, బడుగు జీవుల భక్తి చాటిండు సోమయ్యా. బడుగు జీవుల భక్తి కథలు. ఒక బెజ్జ మహాదేవి, ఆమె ఎంత అమాయకురాలు, శివుణ్ణి తన కొడుకు అనుకుంటుంది. తల్లి కలిగిన నేల జడగట్టనిచ్చు. అయ్యో శివుడా, నీకు తల్లి ఉంటే నీ తల ఇట్లా జడగట్టేదా? తల్లి కలిగిన నేల తపస్సిగా అనిచ్చు. నీకు తల్లి ఉంటే నిన్ను తపస్సు చేసుకునేవాడిగా ఇట్లా వదిలేస్తుందా? నిన్ను చక్కదిద్దేది కదా, నిన్ను మంచిగా గార్వంగా చూసుకునేది కదా అని స్నానం చేయిస్తుంది శివుడికి. తొంగిళ్ళు పైనిడి లింగమూర్తికి నీ అంగన గావించు అభ్యంజనంబు, ముక్కొత్తు జెక్కొత్తు ముక్కన్ను పులుము, అక్కొత్తు కడుపొత్తు అటవీపు నిమురు, పెరుగంగవలెనని తరుణి వీడ్వడగా, చరణముల్ కరములు చాగంగ దిగుచు, పడతి చేనీరతూ పొడిచి బొట్టిడును
మడది మంగుష్టంబు మన్నింత మెదిచి. ఆ ఎట్లా స్నానం చేయించింది దేవుడికి, ఎట్లా పసిపిల్లవాడిలాగా శివుణ్ణి లాలించింది అని బెజ్జమ్మ అనే ఒక అమాయకురాలి కథ, గొడగూచి అనే ఒక భక్తుడి కథ, షిరియాళుడి కథ, మడివాలు మాచయ్య అనే చాకలి కథ, చాకలి వాడిని కథానాయకుడిని చేశాడు. అప్పటి వరకు ఆలంకారికులు ఏం చెప్పారంటే కథానాయకుడు ఎవరు ఉండాలంటే బ్రాహ్మడై ఉండాలి, క్షత్రియుడై ఉండాలి, ధీరోదాత్తుడై ఉండాలి, ధీరలలితుడై ఉండాలి, సచ్చరిత్రుడై ఉండాలి, సవర్ణుడై ఉండాలి అని చెప్తే దానికి భిన్నంగా సోమన మడివాలు మాచయ్య అనే చాకలిని కథానాయకుడు చేశాడు. అటువంటి సాంఘిక విప్లవం చెలరేగిన నేల ఈ ఓరుగల్లు గడ్డ, నా తెలంగాణ భూమి. బసవన్న ఆ శివతత్వాన్ని ఆయన ఇక్కడ ప్రచారం చేశాడు. అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పాడు ఆయన. ఆ బసవన్న కవిత్వం వింటుంటే ఎంత పారవశ్యం కలుగుతుందో, ఎంత నిజానికి నేను అదంతా ఇప్పుడు చెప్పగలిగే పరిస్థితి లేదు. ఆయన ఒకటి రెండు కోట్ చేద్దామని అనుకున్నాను. కనుక అటువంటి ఈ వీరభూమిలో మనం ఆ రోజు బసవన్న వేసిన బీజాలు, పాల్కురికి సోమన్న వేసిన బీజాలే ఈ దేశంలో ఒక అంబేద్కర్ను తీసుకొచ్చినాయి. కనుక శివుని నుంచి నేర్చుకోవాల్సింది నిరాడంబరత్వం, శివతత్వం నుంచి శైవం నుంచి నేర్చుకోవాల్సింది కాయికమే కైలాసం అన్న నినాదం, అందరూ ఒకటే అనేటువంటి స్ఫూర్తి, కులరహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి అంటే తెలుసు కావచ్చు, కానీ ఈ కొత్తగా వచ్చిన పిల్లలకు మీ సెల్ ఫోన్లల్లో మీ రీలల్లో నా పాటలు మోగే పాటలు బొచ్చెడు ఉన్నాయి. మరి నాకంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రపతి ముందు గర్వంగా నిల్చొని అవార్డు ఇచ్చినటువంటి పాట ఉంది. కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడేలాగల్లే యాప పుల్లలా షేదు నవిలిందే రామ 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 తలకు ఓసుకుంది నానేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగబెట్టుకుందే బాయి గిరక నా పల్లె. హే తెల్లా తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటతో కాడెట్ల మెడలోన గంటలు మోగుత ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకలా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు పొంగులోన రాసి పెట్టి కొడుకు పిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు మందగడపల మందన పల్లె గోడగట్టని కూడు నా పల్లె చెరువుల్ల తుల్లేటి జల్ల షాపల్లె రామ 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 మామ బామ బాబు అత్త వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె. ఇవాళ నిజంగా చాలా గర్వంగా నేను వరంగల్ వాసిని, నేను హన్మకొండ బిడ్డని అని గర్వంగా చెప్పుకుంటూ నా కవితలలో కూడా నేను రాసుకున్న ఒక దగ్గర కాజీపేటలోన కాలు మోపిన చాలు, కాజీపేటలోన కాలు మోపిన చాలు రైలు కూతల కూడా రవలించు రాగాలు అని. మా దగ్గర రైలు కూత కూడా ఎత్తుకుంటే రాగం ఉన్నట్టే ఉంటుంది. మరి అట్లా ఇక్కడి గాలి, ఈ నేల, ఈ వాతావరణం, ఇక్కడి ప్రజలు, మీ చప్పట్లు, మీ ప్రోత్సాహము నన్ను ఇంతవరకు తీసుకొచ్చినాయి. ఇంకా మంచి మంచి పాటలు రాసి మీ అందరి మెప్పు పొందుతానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, పిల్లలు మీరందరూ కూడా ఈ మధ్యలో చేసి ఉంటారు రీల్స్,
గిర్ర 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 గింగిరా గిరే సర్ర 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 బొంగరాలివే చర్ర 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 చుట్టూ తిరిగేలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరా గిరే తుర్రు 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 తోక పిట్టలే చర్ర 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 ఎగిరిపోతాయే రయ్యంటూ రాయి అడిసెల్లా. ఈ పాట కావచ్చు. ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, ఇట్లాంటి పాటలు కావచ్చు. మీకు ఇంకా మంచి మంచి పాటలు అందిస్తూనే ఉంటా, మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతూనే ఉంటా. మరొక్కసారి నన్ను ఇక్కడ పిలిచినందుకు గాను ఇండస్ ఫౌండేషన్ వారికి, అన్న రాకేష్ రెడ్డి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మంచి మంచి కళాకారులు పెద్దలు ఎంతోమంది మన వరంగల్కు, మన హన్మకొండ నేలకు రావడం, ఈ వేదిక మీదకి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రుడు అన్న నరసన్న, మా నల్గొండ గద్దర్ అన్న ఇక్కడికి రావడం, మా కోదారి సీన్ అన్న, మిగతా అందరినీ ఈ వేదిక మీద కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి మీ అందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వరంగల్ బిడ్డగా మీ ముందు ఇట్లాగే గర్వంగా నిల్చుంటానని మాటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. నిజంగా మీ పాటలతోటి, మీ మాటలతోటి మళ్ళీ ఒకసారి చాలా చాలా ప్రేరణ ఇచ్చారు ఇక్కడ మనుషులకి. మరి కాసర్ల శ్యామ్ గారిని సత్కరించవలసిందిగా తోటా సుకాంత్ గారిని, శివ గారిని, శివరాత్రి గణేష్ గారిని, మునుకుంట్ల మనోజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. యాక్చువల్గా ఇంతమంది వచ్చిర్రు, టైం లేదు కాబట్టి నన్ను జల్దీ పిలిపించారు. కానీ లేకుంటే నన్ను వేదిక మీద వదిలిపెడితే ఒగ్గు కథ చెప్పినట్టు తెల్లందంగా చెప్తా. హరి హరియా రఘునందన బ్రహ్మాండమారిలో సంచారి మతల మారెళ్ళు పున్నంచారి విద్నేపోడా వీరన్మల్లు చదువునేపోడా ఓరి సాంబశివుడా అమ్మవారు పార్వతి 10,000 దండమే అమ్మా అగజుడు ఎవడేలలో కుంభాలేతుండు శివుడేల శివనల కోట బ్రహ్మేల సత్యలో నాయన. ఎప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి ఇండస్ ఫౌండేషన్ వాళ్ళు పిలిచి రాకేష్ రెడ్డి అన్న వాళ్ళ వేదిక మీద నిల్చొని మనం పాట పాడి ఆటలాడని చెప్పిండో బిడ్డ అని ఇట్లా తెల్లన్నాక మీతో పాటు ఉండగలుగుతా నేను. అది మన ఒరుగల్లు పవర్ అంటే. మరొకసారి గట్టిగా చప్పట్లు. ఓం నమ శివాయ. మీరందరూ మరి కాసర్ల శ్యామ్ గారిని సత్కరిస్తున్నది తోటా సుకాంత్ గారు, శివ గారు, శివరాత్రి గణేష్ గారు, మునుకుంట్ల మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాసర్ల శ్యామ్ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఇందాకల నుంచి మీరందరూ ఎదురు చూస్తున్న మనిషి వేదిక మీదకి వస్తే ఎవరు? కొప్పులో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరారా శివుడో, నేను ముఖంగా నూరారా శివుడా అని పాట పాడి మీ అందరి హృదయాల్ని దోచుకున్నారు. మరి వారు మైకు పడితే పూనకాలే, పాడితే గెలుపు వారి పక్కే. అది రాజకీయ రంగమైన, ఆధ్యాత్మికమైన, జానపదమైన, జనాన్ని ఉర్రూతలూగించడం వారి నైజం. నల్గొండ ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రజలకే కాదు తెలుగు ప్రజలకి అభిమాన గాయకుడు ఎవరు? మన నల్గొండ గద్దర్ గారు, మన నరసన్న గారిని ఈలలో గోల చప్పట్లు గట్టిగా హలో, సౌండ్. ఈరోజు శుభదినం, మనందరికీ పండుగ దినం. ఈ ఓరుగల్లు గడ్డ మీద మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఉరకలు వేసే ఉత్సాహంతో, శివనామ స్మరణతో
హర 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 మహాదేవ్ అని ఒక పక్క అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి కవులు గాయకులు డాన్సర్లు వీరందరిని చూస్తుంటే నాకు తెలిసి నా ఇన్ని సంవత్సరాల జీవిత కాలంలో ఇట్లాంటి సభ చూడడం ఆధ్యాత్మికత ఒక శివుడి కోసం ఇట్లా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు యనుమల రాకేష్ రెడ్డి గారికి అన్న ఎప్పుడు కూడా నేను మర్చిపోను మిమ్మల్ని. వీళ్ళందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించిన రాకేష్ అన్న ఎంతో మందికి పాటలు పాడుతున్నా, నీకు మంచి పాట పాడలేకపోయినా తప్పకుండా రాబోయే రోజుల్లో నీకు గొప్ప పాట ఉంటది. ఇష్టమైన మనుషులను చూస్తే నా గొంతు పురివిప్పిన నెమలిలా నాట్యం ఆడుతుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ శివుడు సాక్షిగా శివుడు రాబోయే రోజుల్లో నిన్ను గొప్ప పొజిషన్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాకేష్ అన్న, నీ మంచితనం చాలా ఎక్కువ. నీ మంచితనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ ప్రాంత పేద ప్రజల ప్రత్యేక ప్రేమ అభిమానం పొందినావు. నీ అదృష్టం ఇక్కడి నుంచే మొదలైతే, అదృష్టం అంటే సకల సౌఖ్యాలు భోగభాగ్యాలు కాదు, కష్టాలు కన్నీళ్లు ఆకలి ఆలోచన శ్రమ సాధన ధైర్యం అలకువ మెలకువ సార్థకత ఇవన్నీ మేళవించిన మీ జన్మ ధన్యమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే, నేను రాజకీయ పార్టీకి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. రాకేష్ అనే నాకు చుట్టం కాదు. కానీ ఈ ఓరుగల్లు బిడ్డ మా శ్యామన్న ఇక్కడ తీసుకొచ్చి శ్యామన్న పక్కన నన్ను కూర్చోబెట్టాడు. మా కోదారి శ్రీనగర నల్గొండ జిల్లా బిడ్డ వచ్చాడు. మరో పక్క నా నల్గొండ జిల్లా నుంచి చాలా మంది గాయకులు వచ్చారు, కవులు వచ్చారు. అదే మాదిరి ఇక్కడ డాన్సర్లు చాలా మంది వచ్చారు. పెద్దలు ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది, ఇంకా స్వామీజీ ఉన్నారు. పేరు పేరున అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను రాకేష్ అన్న స్వీచ్ చిన్న, నేను ఏ నాయకుడు మాట్లాడినా అంత మనసు పెట్టి వినను. ఇట్లే చూసి నేను మాట్లాడిన మాట మళ్ళీ మాట్లాడకుండా తెలుగు భాషతో పెదాలతో నాడుకోవడం నాకు అలవాటు ఆనవాయితీగా అనిపించిన వ్యక్తి రాకేష్ రెడ్డి. తప్పకుండా రాకేష్ రెడ్డి గెలుపు ఇక్కడ ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా మళ్ళీ వేసుకుందాం, మనం ఎక్కువ చెప్తున్నా అనుకుంటారు. మన శివుడు వేసుకుందామా? హలో హలో హర హర మహాదేవ. హలో హలో ఓకేనా? ఇక మన విజిల్లు గోల సప్పట్లు ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదురించుకుంటా ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు చేస్తారా చెయ్యిర్ర చూస్తాం ఈ కని కట్టు. మీరందరూ శివుడు పాటని ఎంతో గొప్పగా ఆదరించి మీ బిడ్డగా మీ నల్గొండ నరసన్నగా ఎంతో మంది అక్కలు చెల్లెలు 8 కోట్ల మంది చూసి ఆశీర్వదించారు. ఈ రోజుకు సంవత్సరం శివుడి పాట నేను పాడి, ఈ సంవత్సరం నేను శివుడి పాట పాడలేకపోయినా కానీ మీ అందరి పక్షాన మీ మధ్య ఉండి మాట్లాడేటువంటి అవకాశం కలిగినందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతగానం ఈ అర్ధరాత్రి కూడా శివస్మరణతో కవులను గాయకులను ఆదరించి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించి మీ అందరి ముందు ఇంత గొప్ప శివుడి పాటను పాడే అవకాశం కలిగినందుకు నా జన్మ ధన్యంగా భావిస్తా ఉన్నా. నేను రాకేష్ అన్న, మీరు ప్రతి సంవత్సరం రమ్మన్నా నేను రావడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా. వరంగల్ అంటేనే ఇది పోరాటాల గడ్డ, ఇది ఉద్యమాలకు స్ఫూర్తి. కాకతీయ రాజులు ఏలినటువంటి గడ్డలో ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కలగడమే మాకు చాలా గర్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
మా శ్యామన్నను చూస్తుంటే ఒక్కొక్క పాట తుపాకీ తూటల్లా సినిమా రంగంలో తెలంగాణ గడ్డ మీద నాటిన ఖడ్గాలమై వరంగల్ బిడ్డడుగా ఇక్కడ ఉన్నాడు శ్యామన్న అని కూడా నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఈ గడ్డ నుంచే చంద్రబోస్ అన్న కూడా ఉన్నాడు. అన్నకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ కూడా. రాకేష్ అన్న లాంటి యువకులు ఉత్సాహవంతులు ఉన్నారు. ఎంతో మంది కవులను గాయకులను ప్రేమించినటువంటి గడ్డ ఈ గడ్డ అని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు త్రిబుల్ మూవీ నుంచి కొమరం భీముడో సాంగ్ ఆర్ఆర్ఆర్ఆర్ సాంగును మళ్ళీ ఒకసారి జల్ జంగల్ జమీన్ అని చెప్పి మరొకసారి ఆదిలాబాద్ గోండ్రు సింహం మన కొమరం భీముని హర్షధ్వానాల మధ్య విజిల్ల మధ్యన చప్పట్ల మధ్యన మరీ ఒక్కసారి మీ ముందుకు వస్తున్నాను కూడా తెలియజేస్తా ఉన్నా. కొమరం భీమ్ నెనుగన్న నేల తల్లి ఊపిరిపోసిన చెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా? కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కాల్ముక్త భాంచేహని బొంగి తూగాల కారణవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో. చులుము గద్దెకు తలను వంచి తోగాల చుడుము తల్లి పేగున పెరగానట్టేరో పెరగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. ఒప్పంటోగాన సిలికే రక్తము చూసి సెదిరే తోగాన ముగులేసి కన్నీరు ఒలికి తోగాన భూతల్లి సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కోలువై పారే నీ గుండె నెత్తూరు కాలువై పారే నీ గుండె నెత్తూరు. నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు అమ్మ కాళ్ళ పారానైతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు. కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా హరనామిస్తివిరో కొమురం భీముడో. ఇది మన తెలంగాణ మట్టిలోని పౌరుషం. సుద్దాల అశోక్ తేజ్ అన్న రాసినటువంటి నా నల్గొండ ముద్దు బిడ్డ ఇంత గొప్ప పాటను రాసి ఆర్ఆర్ఆర్ మూవీలో నేను పాడలేకపోయినప్పటికీ ఇట్లాంటి గొప్ప పాట మరి ఒకసారి నేను కవర్ సాంగ్ చేసి పెట్టినా కూడా 1 కోటి మంది చూసి నన్ను ఆదరించారు. అదే మాదిరిగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు ప్రజలందరూ నా పాటని మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా నన్ను గుండెల్లో పెట్టుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.
ఎందుకంటే ఎక్కడో నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టిన నాకు చిన్నప్పుడే ప్రజా ఉద్యమ గాయకుడు గద్దరన్న పాటలు విని నేర్చుకున్న నాకు అదే పాటల్ని నేర్చుకొని నేను 10th ఫెయిల్ అయిన సందర్భం ఆ రోజు. వీడేం పాటలు పాడతాడు, గద్దరన్న పాటలు పాడుతుండు, వీడో గాలి అయిపోతాడేమో అని ఆ రోజు చిన్నప్పుడు అనుకున్నారు అందరూ. అయినప్పటికీ అదే పాట ఆయుధమై అదే పాట నన్ను మీ అందరి ముందు నిక్కచ్చిగా నక్షత్రంగా నిలబెట్టిన పాట. అది మీ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తదుపరి కార్యక్రమాన్ని మళ్ళీ ఏమన్నా పాడదామా? ఇంకా ఏం కావాలి, ఏం పాట పాడాలి? హలో 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 కొంచెం సౌండ్ ఏకో పెట్టుకోయా. హలో 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 మీ అందరికి అర్థమైంది. మరీ ముఖ్యంగా తెలంగాణ సాధనలో మా కవులు గాయకుల పాత్ర ఉంది. ఆనాడు నిజాముకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎగిసి పడిన రుధిర జ్వాలలై కవులు గాయకులు పోరాడి కష్టపడి ఆ రోజు నిజామును గద్దెదింపిన సందర్భం ఉన్నది. అది కవుల గాయకుల పాత్ర తెలంగాణ గడ్డ మీద ఆనాడు ఉంది, బండి యాదగిరి మొదలుకొని. దాని తర్వాత 69 ఉద్యమంలో కవులు గాయకులు ఉన్నారు. తర్వాత వచ్చిన ఉద్యమంలో 2000లో వచ్చిన మళ్ళీ మలిదశ ఉద్యమంలో కూడా కవుల గాయకుల పాత్ర చాలా అమోఘమైనటువంటి పాత్ర ఉంది. తెలంగాణలో గాయకులు పాడి రచయితలు రాస్తేనే సమైక్యవాదులు ఈ సరిహద్దులు దాటి వెళ్ళిపోయిన సంగతి ఈ నాయకులు మర్చిపోవద్దని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ సాధించడంలో కవుల గాయకుల పాత్ర ఉంది. తెలంగాణలో వాళ్ళ రాజ్యాలు స్థాపింపచేయటంలో మా పాత్ర ఉన్నది అని కూడా ఈ సందర్భంగా మరి ఒక్కసారి ఓరుగల్లు గడ్డ మీద నుంచి మా అందరి కవుల గాయకుల పక్షాన మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. మీ అండ మీ ఆశీర్వాదం మాకున్నంత కాలం మాకు పదవులు కాదు కదా, ఏ నాయకులు మమ్మల్ని ఎట్లా వాడుకుంటే మేము అట్లా ఉంటాం, మమ్మల్ని గౌరవిస్తే అంతకు 1000 రెట్లు మేము గౌరవిస్తామని కూడా ఈరోజు ఓరుగల్ల గడ్డ సాక్షిగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎవరైతే ప్రజలతో మమేకమై ఉంటారో వారి కోసం మా గొంతు మా పెన్నులు అండగా ఉంటాయని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం రక్కసి ఫ్యూడల్ వ్యవస్థ మీదకి దొరల భూస్వాముల మీదకి చైతన్యం చేసి పోరు సలిపినటువంటి పాట అది మీ అందరికి తెలుసు. బండెనక బండి కట్టి రెడీయా రెడీయా బండెనక బండి కట్టి బండెనక బండి కట్టి 16 బండ్లు గట్టో ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. నాజీల మించినవురో నైజాము సర్కరోడా. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. నాజీల మించినవురో నైజాము సర్కరోడా. విజిల్ తప్పట్లు విజిల్. సుడుపట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ
ప్రేమతోని ఆ రోజు నా నల్గొండ జిల్లా గాయకుడు అన్నని బండి యాదగిరి అన్నని, మరొకసారి సుద్దాల హనుమంత్ అన్నని, వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకున్న అవకాశం కలగడం, మరీ నల్గొండ మా ఓరుగల్లుకు పక్కనే మా నల్గొండ సరిహద్దు. ఎందుకంటే ఇందులో సగం మండల్స్ పాలకుర్తి మొదలుకొని అవన్నీ కూడా గతంలో మా నల్గొండ జిల్లా. ఎందుకంటే మీ ఓరుగల్లులో సగభాగం మాది ఎంత ఒక 30% మా నల్గొండ జిల్లా ఉంటుంది. ఆ విషయం పూర్వం ఎప్పుడో అప్పుడు పాత జిల్లాలో ఉన్నదని పెద్దలు చెప్తారు. ఆ పౌరుషం, ఆ పోరాటం మాకు కూడా కొంత వచ్చిందని కూడా మేము అనుకుంటాం. అదే మాదిరిగా మీ అందరూ వింటున్నటువంటి పాటలు ఈనాడు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, పక్కన ఉన్న రాష్ట్రం కర్ణాటక కానీ అందరూ ముఖ్యమంత్రులకు కూడా మీ బిడ్డగా, మీ తెలంగాణ బిడ్డగా, మీ పక్క జిల్లా బిడ్డగా చాలా గర్వంగా పడాల్సిన అవసరం ఉంది. మీ అందరి కోసం కూడా మేము కూడా ఎన్నో పాటలు పాడడానికి నేను సిద్ధం. సరే, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి భాగ్యం కలిగినందుకు కూడా మరొకసారి గర్వంగా ఉందని తెలియజేస్తూ గద్దరన్నది ఏదైనా సాంగ్ పాడదాం అన్నా. భారతదేశం సౌండ్ ఏకో. భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటలు భూములున్నాయి, సాగు జరగని జీవనదులురా. అంగట్లో నా గన్ని ఉన్నను, అల్లుని నోట్లో సెనుకున్నట్లు ఓ సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయనా, దరిద్రమెట్టుందో నాయనా. పెద్ద పెద్ద భూస్వాములే మరా తిమ్మిని బొమ్మిని చేసినారు రా. సెంటు భూమి సైజారకుండా నా కుక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు. ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి. రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయనా, భూమి లేదు ఎట్లో నాయనా, భూమి లేదు ఎట్లో నాయనా. సమ్మక్క సారక్క పాట పాడదామా? రెడీయా సమ్మక్క సారక్క? మీ ఉత్సాహం చూస్తుంటే మేము ఎప్పుడూ మర్చిపోం. ఆడుతూ పాడుతూ మేము పాటలు పాడుతున్నప్పుడు కేరెంతలతో హోరెత్తిచ్చి హో వేసుకొని మాకు అండగా నిలబడ్డ బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రెడీయా? మీరు సమ్మక్క సారక్క పాట ఇట్లుండదు. దట్టమైన అడవిలోన సిలికలాది గుట్టం, గుట్ట మీద చెట్టు కింద నాగులోరి పుట్ట, పుట్ట మీద పురుల మధ్య నిండు పసి గుట్టు తల్లి సమ్మత్తం. చక్కనైన రూపాన నిండు ఏగు సుక్కై వెలుగుతున్నదంట. కరువు కాటకాలతోని తల్లడిల్లె ప్రాంతమంత గమ్మని రాకతోటి కొత్త సిగురు తొడిగినంట. తండ్రి గాని తండ్రి కోయ దూరమేడరాజు ఇంట తల్లిలాగా కోయ కొండు అమ్మవై వెలిసనంట. మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క. మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క. భూములన్నీ పురుడు పోసుకొని పులకరించనమ్మా. బిక్కు బిక్కుమంటూ బతుకగా దివాసులింటా ధాన్యరాసులమ్మా. అంతులేని చెప్పులైన ఆకుపసలతోని నేము చేస్తేవమ్మా. తల్లిని మైబలన్నీ ఎల్లలోకమందు చూపినావమ్మా. కల్లోల ప్రాంతాన్ని అమ్మవై సాకినావు. పగిడిద్ద రాజును లగ్గమాడుకున్నావు. వండంటి బిడ్డలకు నీవు జన్మనిచ్చినావు. సారక్క జంపన్న నాగులమ్మలే తల్లి. మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క. మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన
ఆదివాసి నోటికాడి ముద్ద కొల్లగొడదమాని కాకతీయ రాజులేమ పన్ను గట్టమాని కక్ష గట్టినారు. యుద్ధమైన సిద్ధమంటూ శిస్తు ఏడిదంటూ శివాలెత్తినారే. తల్లి బిడ్డలంతా కూడి శత్రుముఖనంతా మట్టు పెట్టినారే. వందలాది సైన్యమంతా చుట్టుముట్టి తల్లులా ఏటుకొక్క పోటు వేస్తే నెత్తురెంత వరదలా. సంపంగ వాగు నిండ బారినాది ఏరులా దత్తరిల్ల యుద్ధకండ మేడారం నేలనా. మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క. సమ్మక్క కడుపు పంట సాగసాన మేటి తల్లి సారక్క. మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క. సమ్మక్క కడుపు పంట సాగసాన మేటి తల్లి సారక్క. రప్ప 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 జై. సుక్క నెత్తురైన మేడారం గడ్డ మీద సింధవద్దనంటూ సిలుకాల గుట్టకు పైనమైనారో సమ్మక్క సారక్కలు. కుంకుమ భరణయ్యి వెలిసినారమ్మో మైమగల్ల తల్లులు. మరమ్మట్టి మొక్కితే కోట్లాది భక్తులా తీర్చినారు కోరికలు. కళ్ళు శాఖ యాటపోతూ ఎదుర్కొల్ల ముడుపులు. సంపంగ వాగులోన తడిపట్ట తానాలు. నిలువెత్తు బెల్లము బంగారమయ్యను మీసగుసాడి కొమ్ము బూరమోతలు. జాతరంట జాతర ఆదివాసి బిడ్డల మేడారం జాతర. రెండేళ్లకొక్కసారి సమ్మక్క సారక్క మేడారం జాతర. కోయగొండు గిరిజన బిడ్డల జాతర మేడారం జాతర. మూలవాసులందరూ కొలిసి మొక్కే జాతర మేడారం జాతర. ఇక్కడ వాచ్ మీరంతా ఇదే ఉత్సాహంతోనే రాబోయే రోజుల్లో మంచి ఎక్కడున్నా గ్రహించండి, ఆ మంచిని అందరికీ పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణంతో ముందుకు సాగే వ్యక్తి వేలల్లో ఒకడుగా ఒకే ఒకడు సోదరుడు రాకేష్ అన్నకు మీరు అండగా నిలబడాలని ప్రతి కార్యక్రమం చేసినా మీకోసం నర్సన్నగా, మీ బిడ్డగా, మీ తమ్మునిగా మీకోసం వస్తా అని కూడా నేనొక్కనే కాకుండా మా శ్యామన్నతో, మా సీనన్నతో అందరితో వస్తాను కూడా మరొకసారి తెలియజేస్తూ బాయ్, అందరికి సెలవు. ఓకేనా? రాకేష్ అన్న చాలా చాలా గర్వంగా ఉందన్నా. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఉంటాం. దేవుడు అందరి లెక్కనే మమ్మల్ని పుట్టిస్తాడు. కానీ దేవుడు ఆ శివయ్య మహిమ వల్లనే మా గొంతులో ఈ పాట, వాళ్ళ పెన్నులో ఆ సిర ఉంటుంది. మిమ్మల్ని అందరినీ అలరింప చేయడానికే మాకు జన్మనిస్తాడు. ఇట్లాంటి ప్రజానాయకులకు అండగా నిలబడడానికి మేము ఉంటాం ఎప్పుడైనా కూడా. అందుకే అన్నకు చెప్తున్నా, అంటే నేను పాడే పాటలో ప్రతిదీ రాకేష్ అన్నకు చెప్తున్నా. ఇప్పుడే ఎక్కువ మంచిగా పెట్టుకో, సౌండ్ ఇది సరిపోదు, నాకు సౌండ్ ఉండాలి బాగా. ఏ మొక్క చెట్టై ఎదగదు, ఏ మొక్క చెట్టై ఎదగదు ఎండవానను దాటి, ఎలుగెత్తి వెలుగులమౌదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి, ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తనతోటి, తన రుణమును తీర్చగ చేద్దాం బాధ్యత చేద్దాం మదొక్కటి. ఓ నింగినేలా గాలి, ఓ నింగినేలా గాలి నీరు నిప్పు నీకు, ఆ నింగినేలా గాలి నీరు నిప్పు నీకు, సైన్యాలై తోడుగా రావా గమ్యం అందే వరకు, తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెనుదిరిగి రాకు, నలుదిక్కులు నలుపవుతున్నా, నలుదిక్కులు నలుపవుతున్నా, నడిరాతిరి కమ్మేస్తున్నా, నిక్కచ్చిగ నక్షత్రంలా పొడుచుకు రావాలే, చెలో చెలోమని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే, ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు, జిగేల్ జిగేల్ మని వెలుగులు చిమ్మే అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు, చీకటి దాటొస్తుంది వేదవేదనలంది, ఓ ఘన విజయం ఉందో
బగ బగమండే జ్వాలై నర నరమున రగిలించాలే బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే శిఖరాలే తలదించాలే నికరంగా నినదించాలే ఉసురుడిగిన నీ ఊరికి కొన ఊపిరినివ్వాలే కన్నీళ్ళేనేస్తాలాయే నిన్న మొన్న నీకు కన్నీళ్ళేనేస్తాలాయే నిన్న మొన్న నీకు నీ కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి నీ ముందుకు కన్నీళ్ళేనేస్తాలాయే నిన్న మొన్న నీకు కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి నీ ముందుకు ఏ మర్మం ఎరుగక పట్టిలో ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వు నీవు మరణం ఎదురై వస్తున్నా మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే చరచర ఉరుమును చైతన్యం తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెనుదిరిగి రాకు నలుదిక్కులు నలుపవుతున్నా నడిరాతిరి కమ్మేస్తున్నా నిక్కచ్చిగా నక్షత్రంలా పొడుచుకు రావాలే ఇది కదా ఈ పోరాటంతో నువ్వు ముందుకు సాగాలని కోరుకుంటున్నా. రాకేష్ అన్న, ఇంతమంది ఆడబిడ్డల అండ ఉంది నీకు, ఇంతమంది అన్నతమ్ముల అండ ఉంది, అక్క చెల్లెల అండ ఉంది, అమ్మ నాన్న ఆశీర్వాదం ఉంది. నాలాంటి నల్గొండ గద్దర్ బిడ్డ అండ నీకున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నల్గొండ గద్దర్ గారి పాటతోని మన ఓరుగల్లు నిజంగా పులకరించింది. వారి ఉత్సాహాన్ని వారి ఎనర్జీని చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మీరు చెప్పినట్టుగా తప్పకుండా ఓపికన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు కూడా ఈ ఓరుగల్లు గడ్డ కోసం మేము పనిచేస్తాం. ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా తప్పకుండా నేను పనిచేస్తా. అదేవిధంగా మీ గానాన్ని మా ఓరుగల్లు గడ్డకు అంకితం ఇవ్వాల్సిందే కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా. తప్పకుండా ఓరుగల్లు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది, ఈ తెలంగాణ గుర్తుపెట్టుకుంటుంది. ఒక అద్భుతమైనటువంటి జానపద గాయకుణ్ణి ఆ శివుడు ఈ తెలంగాణకు అందించేందుకు ఆ శివుడికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఓరుగల్లుకు మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఆ మాటలోనే ఉంది చైతన్యం, ఆ మనిషిలోనే ఉంది చైతన్యం. ఆయన చెయ్యిలో ఎత్తంగానే ఎన్ని కంఠాలు గట్టిగా ఏమన్నాయి, అదే మరి అలా ఉంటుంది. మరి మన నల్గొండ గద్దర్ గారిని సత్కరించుకుందాం. వారిని సత్కరించవలసిందిగా అమరీష్ గారిని, శరత్ ఘన్పూర్ గారిని, ఉద్దమరి మహేష్ యాదవ్ గారిని, తేజావత్ శ్రీకాంత్ గారిని, పంజాల రేవంత్ గారిని, అలాగే మన స్పాన్సర్ ముకుంద జ్యువెలర్స్ స్టోర్ మేనేజర్ పి సోమేష్ గారిని, అలాగే మధుసూదన్ రెడ్డి గారు బోడుప్పల్ కార్పొరేటర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఆయన మీకోసం అడిగిన పాటలన్నీ పాడారు. మరి మీరు ఆయనకి సత్కారం జరుగుతుంటే ఇంత సైలెంట్గా ఉండొచ్చా? గొంతుతో కాదు, మీకోసం ఆయన గుండెతో పాడాడు పాటలన్నీ. మరి మీరు కొట్టండి చప్పట్లు. వారిని సత్కరిస్తున్నది అమరీష్ గారు, శరత్ ఘన్పూర్ గారు, ఉద్దమాని మహేష్ యాదవ్ గారు, తేజావత్ శ్రీకాంత్ గారు, పంజాల రేవంత్ గారు, మన స్పాన్సర్ ముకుంద జ్యువెలర్స్ స్టోర్ మేనేజర్ పి సోమేష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు బోడుపల్ కార్పొరేటర్, వీళ్ళందరూ మన నల్గొండ గద్దర్ గారిని సత్కరించుకున్నారు. అలాగే మన రాకేష్ రెడ్డి గారు కూడా నిజంగా ఆయన వేదిక మీదకి వచ్చి పరవశంలో ఆయన్ని పొగిడిన మాటలు నిజంగా మన మనసులో పెట్టుకోవాల్సిన మాటలు నిజంగా చాలా 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 అద్భుతంగా చెప్పారు గద్దర్ గారి గురించి. ఎంతోమంది ప్రముఖ గాయకులు, కవులు, కళాకారులు మన వరంగల్కి వచ్చేసిండ్రు. మనం క్రమశిక్షణతో మెదలాలి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇక్కడ ఉండదు. ప్లీజ్ మీరందరూ దూరం వెళ్ళండి. ఎవ్వరు కూడా ఒక
ఒక 20 ఫీట్ డిస్టెన్స్ వరకు ఎవరు రాకూడదు స్టేజ్కి. దయచేసి మీరు అందరూ కూడా దూరం వెళ్ళాలి ప్లీజ్. వాలంటీర్సే సగం మంది ఉన్నారు. ఫస్ట్ మీరు డిసిప్లిన్ ఉండాలి, దూరం జరగండి. దయచేసి ఎవరు రాకూడదు. ముందు కూడా ఎవరు కూడా దయచేసి ఎవరు మిగతా ఆడియన్స్కి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు నిర్విరామంగా మీ అందరిలో ఆ శివభక్తిని నింపడానికి వారి కంఠాన్నే శంఖంగా మార్చి ఆ శంఖనాదాన్ని చేస్తున్న మన శంఖనాదరత్న శ్రీ గంటి నగేష్ గారు మరియు వారి శిష్యురాలైన మహేశ్వరి గారికి ఇప్పుడు సత్కారం జరగబోతోంది. మీ అందరి చప్పట్ల మధ్యలో వారిని సత్కరించవలసిందిగా టంగుటూరి జ్యోతి గారిని, గీరా శ్రవంతి గారిని, అలాగే చంద్రకళ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన శంఖనాదం లేని ఈ శివరాత్రి కార్యక్రమాన్ని మేమెన్నడూ ఊహించుకోలేము. ఆయన ప్రతి శివనామ స్మరణ తర్వాత ఆయన ఊదే ఆ శంఖనాదం నేరుగా శివుడికే వినబడుతుంది, మీ అందరి హృదయాల్ని తాకుతుంది. వారిని సత్కరించవలసిందిగా టంగుటూరి జ్యోతి గారిని, గీరా శ్రవంతి గారిని, అలాగే చంద్రకళ గారిని. ఆర్కే గారు వారి శంఖానికి కూడా కదా, మరి శంఖనాదాన్ని ఒక్కసారి మా అందరి కోసం దిక్కులు పిక్కటిల్లేలా, మా అందరి హృదయాలు దద్దరిల్లేలా ఒక్కసారి గట్టిగా ఆ శంఖనాదాన్ని మాకు వినిపించాలని మా నగేష్ గారిని కోరుకుంటున్నాం. అలాగే ఇండస్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాకేష్ రెడ్డి గారికి. ఈ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శివరాత్రి మహోత్సవం వేడుకలు మొట్టమొదటి సంవత్సరం నుంచి నేను ఇక్కడ శంఖనాదం చేస్తున్నాను. అది మహద్భాగ్యంగా ఆ శివుడి ఆజ్ఞగా నేను ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలున్నా మధ్యాహ్నం నుంచి శివరాత్రి మాత్రం ప్రతి శివరాత్రి బ్లాక్ చేసి పెట్టేస్తాను. ఎంతమంది పిలిచినా కేవలం నేను బతికున్నంత వరకు శివరాత్రికి మాత్రం వరంగల్లోనే వస్తాను. చాలా ధన్యవాదాలు. వారు బతికున్నన్ని రోజులు ఈ మహాశివరాత్రి ఓరుగల్లు వేదికనే అంటున్నారు. అలాగే ఇండస్ ఫౌండేషన్ శివరాత్రి చేసినన్ని రోజులు వారి శంఖం పూరించకుండా ఈ కార్యక్రమం పూర్తి కాదని చెప్పి కూడా ఇండస్ ఫౌండేషన్ తరఫున వారికి హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు. మరొకసారి గట్టిగా చప్పట్లు మన నగేష్ గారికి, అలాగే మహేశ్వరి గారికి కూడా. మరి తరువాత ఒక అద్భుతమైన నృత్యాన్ని చూద్దాం. ద టెంపుల్ డాన్స్ అకాడమీ వారి డాన్స్. హిమాన్షి కాట్రగడ్డ కూచిపూడి నృత్య కళాకారిణి, నాట్య గురువు. వీరు 18 సంవత్సరాలుగా నాట్య రంగంలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికలపై 1800 పైన ప్రదర్శనలు ఇచ్చారు. 2023 రిపబ్లిక్ డే పెరేడ్ న్యూఢిల్లీ కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి సమక్షంలో తన కూచిపూడి ప్రదర్శన ఇచ్చారు. నాటా తానా వారి ఆహ్వానంతో అమెరికాలో 5 రాష్ట్రాలలో తన ప్రదర్శనలు వర్క్షాప్ నిర్వహించారు. బాలరత్న, గోపీకృష్ణ, నాట్యమయూరి, నాట్య కళారత్న, గవర్నర్ యువ ఉగాది పురస్కారం వంటి 100కు పైగా అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.
2020లో హిమాన్షి ద టెంపుల్ డాన్స్ అనే సంస్థను స్థాపించారు. భారతదేశంలో మరుగుపడి ఉన్న దేవాలయాలకు పునర్వైభవం తీసుకురావాలని, పెద్ద పెద్ద దేవాలయాల్లో నిత్య పూజలు శిథిలావస్థలో ఉన్న ఆలయాలలో కూడా జరగాలని తనదైన శైలిలో ఆ ఆలయాల పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న నాట్య మయూరి శ్రీమతి హిమాన్షి కాట్రగడ్డ నృత్య కళా ప్రదర్శన మీకోసం. అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతోటి వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. प्रपंच सृष्टुन्मुखलास्यकायै समस्त संहारक ताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय नमः शिवाय धिम तुम नम तम धिम तुम नम ता धी तुम नम तद्धि तुम नम तद्धि तुम नम ता धी तुम नम ता धी तुम नम ता धी तुम नम तद्धि तुम नम तद्धि तुम नम तद्धि तुम नम दित तुम नम तद्धिम तरिगिड़ तक दिन तक दित तुम नम तद्धिम तरिगिड़ तक दिन दित तुम नम तद्धिम तद्धिम तरिगिड़ तक दिन तक दित तुम नम तद्धिम तरिगिड़ तक दिन दित तुम नम तदिता दित तुम नम तदिता तुम नम तदिता तद्धिं गिनत तक तद्धिं गिनत तक दिक्कु तद्धिं गिनत तक दित तुम नम तदिता दित तुम नम तदिता तुम नम तदिता तद्धिं गिनत तक तद्धिं गिनत तक दिक्कु तद्धिं गिनत तक दित तुम नम तदिता दित तुम नम तदिता तुम नम तदिता तद्धिं गिनत तक तद्धिं गिनत तक दिक्कु तद्धिं गिनत. शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं. शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं. शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं. शिव शिव भव भव शरणं मम
చేసిండు జనాలందరూ పెడితే